అందరికీ నమస్కారం. మీ ఎంఆర్కే తెలుగు ప్రజల రాజకీయ చైతన్య వేదిక. ఈరోజు మన టాపిక్ ముంబై నగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అఖండ విజయం. అలాగే మహారాష్ట్ర మొత్తం కూడా బీజేపీ కూటమే అఖండ విజయం సాధించింది. ఇది ఈరోజు మన టాపిక్. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ నుంచి చీలిపోయి సొంత కుంపటి పెట్టుకున్నటువంటి శరద్ పవార్ గారి పార్టీ ఎన్సిపి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ ఇప్పుడు శరద్ పవార్ గారు వృద్ధులైపోయిన తర్వాత రెండుగా చీలిపోయింది. అలాగే మరి మహారాష్ట్ర బెబ్బులి అని పిలువబడే బాల్ ఠాకరే గారు స్థాపించినటువంటి శివసేన పార్టీ కూడా రెండుగా చీలిపోయింది. షిండే పార్టీని చీల్చి వేరుకుంపట పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు ఘోరంగా ఓడిపోయినటువంటి ఈ శివసేన పార్టీ కానీ, శరద్ పవార్ ఎన్సిపి పార్టీ కానీ, మరి లోకల్ బాడీ అయినటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఘోరమైన ఓటమిని చవిచూశారు. సహజంగా ఏ రాష్ట్రంలో అయినా లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేసరికి అధికార కూటమికే ప్రజలు మొగ్గు చూపుతారు. ఇది సర్వదా సాధారణం. కానీ ముంబై నగరానికి జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ గతంలో ఎప్పుడూ కూడా ముంబై కార్పొరేషన్ చేజించుకోలేదు. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితికి అనుగుణంగా శివసేన పార్టీతో పొత్తు పెట్టుకోవటం వల్ల శివసేన పార్టీకే మేయర్ పీఠాన్ని అప్పగించేవాళ్ళు, బీజేపీకి కొన్ని కార్పొరేటర్ స్థానాలు గెలిచేవి. కానీ ఇప్పుడు శివసేనతో విడిపోయి మరి షిండే పార్టీతో పొత్తు పెట్టుకొని ఇటు అజిత్ పవార్ నుంచి ఎన్సిపి చీల్చినటువంటి పార్టీతో పొత్తు పెట్టుకొని జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవి. ఈ ఎలక్షన్స్లో బీజేపీ తన సొంతమైనటువంటి మెజారిటీతో ముంబై కార్పొరేషన్ చేజిక్కించుకోగలిగింది. అలాగే దాదాపుగా మరి 29 మున్సిపల్ చైర్మన్లకు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగగా దాదాపుగా 18 పైనే బీజేపీ చేజిక్కించుకుంది. బీజేపీ కూటమి దాదాపుగా మరొక 4 కలుపుకొని 22-23 మున్సిపల్ స్థానాలను చేజిక్కించుకుంది. ఇక రాహుల్ గాంధీ నేతృత్వంలో నడుస్తున్న ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కేవలం ఒకే ఒక్క మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని చేజిక్కించుకుంది. మరొక 3 చోట్ల తన భాగస్వాములైనటువంటి ఎన్సిపితో కానీ శివసేనతో కలిసి మరొక 3 కొంచెం మెరుగైన ఫలితాలు సాధించింది. మరి ఈ ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వానికి తిరుగులేదని చెప్పేసి బీజేపీ మహాయుతి కూటమి మరోసారి నిరూపించిందని. నమస్కారం.